ప్రపంచమంతా చూడడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి ఎంత ఆసక్తో, ఎక్కడో ఎవడికో ఏదో అయిందంటే అది తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా ఆ వీడియో చూసేయాలి. అది చూస్తే కానీ మనకు ఆగదు మనసు. యు వాంట్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్ దాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. నువ్వు అందరి స్టేటస్లు చూడాలి, లాస్ట్ ఫోటో దాకా చూడాలి. నీ ఫ్రెండ్ పెట్టిన స్టేటస్లో 20 ఫోటోలు ఉంటే లాస్ట్ ఫోటో చూసేదాకా నీకు నెమ్మది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఫోటోలు దిగారు, ఎలా ఉన్నారు, ఏ బట్టలు వేసుకున్నారు. యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్. దట్స్ ఫైన్, పర్వాలేదు నీకు అంత ఆసక్తి ఉంటే. కానీ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, నువ్వు ప్రపంచం అంతటి గురించి ఆలోచన చేస్తున్నావు. ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటిని గురించి ఆలోచించే మనస్సు నీకు ఉంది, కానీ నీ అంతరంగంలో ఏం జరుగుతుందో దాని గురించి నీకు పట్టింపు ఉండట్లా. అది చాలా ప్రాముఖ్యమైనది. You are able to, you want to go around the world, you want to see all the world, but you are not able to look within. నీ లోపల నువ్వు చూసుకోలేకపోతున్నావు. అసలు నా స్థితి ఏంటి, నా అంతరంగం ఏంటి, నా రహస్య జీవితము ఏంటి, నా పరిశుద్ధత ఏంటి, దేవునితో నాకున్న అనుబంధం ఏంటి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. యూ మస్ట్ మెండ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు పాడైపోయింది. యు ఆర్ డిస్ట్రాక్టెడ్. అటు ఇటు చూస్తూ ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటి మీద నీకు ఆసక్తి ఉంది, కానీ నీ ఆత్మీయ స్థితి గురించి నీకు శ్రద్ధ లేదు. నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదిగే విషయం నువ్వు ఆలోచన చేయడం లేదు. కానీ ఈ సభలో దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, యేసయ్యకు దూరంగా వెళ్ళిన నీవు ఇప్పుడు ఆయనకు దగ్గరగా రావాలని, ఆయనకి ఇష్టమైన జీవితంగా నీ జీవితాన్ని ఆయన సహాయంతో మలుచుకోవాలని.